వెల్కమ్ టు వర్మాస్ కిచెన్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను రోజు పెట్టే అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. ఈరోజు మీకు నేను అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకునే పరమాన్నం ఎలా చేయాలో చూపించబోతున్నాను. నేను మీకు ఒక టీ గ్లాస్తో కొలత చెప్తున్నానండి. ఒక టీ గ్లాస్ రైస్ని కడిగి పెట్టుకోవాలి. నానబెట్టుకో అవసరం లేదండి, కడిగితే సరిపోతుంది. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 6 గ్లాసులు పాలు పోసుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని పాలలో మెత్తగా ఉడకనివ్వాలి. కలుపుతూ ఉండాలండి, లేదంటే అంటుకుంటుంది. ఈ పరమాన్నానికి రైస్ బాగా మెత్తగా ఉడికితేనే బాగుంటుంది. బాగా మెత్తగా ఉడకనివ్వాలి. ఇది ఉడికేలోపు ఒక చిన్న బాండీ తీసుకుని 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక జీడిపప్పు దోరగా వేగనివ్వాలి లో ఫ్లేమ్లో. వేగిన తర్వాత కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని ఇది కూడా దోరగా లో ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఇవి వేపుకుని పక్కన పెట్టేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం తురుము తీసుకోవాలి. స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే 1.5 గ్లాస్ వేసుకోవచ్చు. రైస్ మొత్తం బాగా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు బెల్లం తురుము వేసుకోవాలండి, లేదా అంటే విరిగిపోయినట్టు అయిపోతుంది. ఆ వేడికి బెల్లం తురుము కరిగిపోతుందండి. ఇప్పుడు 4-5 ఇలాచీ పౌడర్, జీడిపప్పు కిస్మిస్ వేపుకున్నాం కదా, అది కూడా వేసుకొని కలుపుకోవాలి. అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకోవడానికి పరమాన్నం చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కన్నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.